తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయితే చాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ప్రధానంగా ఏపీలో నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన జిల్లాల్లో కూడా 40 డిగ్రీల మార్కును దాటేయడంతో ఉదయం 9 గంటల నుంచే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండలకు తోడు వేడిగాలులు జనాన్ని భయపెట్టిస్తూ ఉన్నాయి. రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత విపరీతంగా పెరిగింది. పొడి గాలుల ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోనూ సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 2 రోజులుగా దాదాపు అన్ని జిల్లాల్లో హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఎండ తీవ్రతతో పాటు వడగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా ఎండ తీవ్రత 43 డిగ్రీలకు ఏమాత్రం తగ్గటం లేదు. తాజాగా గత 2 రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టంగా 46 డిగ్రీలు, కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యవసరమైతే తప్ప పగటిపూట బయటకు రావద్దంటున్నారు వైద్యులు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడే ఎండలు 4 నుంచి 6 డిగ్రీలకు చేరువలో ఉంటే రాబోయే నెల ఉష్ణోగ్రత తీవ్రత ఎలా ఉండబోతుందని జనం హడలిపోతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడటంతో నీటి కోసం మారుమూల ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రానున్న 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని సూచించింది. తగినన్ని నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.